గ్రేటర్ హైదరాబాద్లో దంచి కొడుతోంది వర్షం. బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లక్డీకపుల్లో భారీ వర్షం పడుతోంది. రామంతపూర్, ఉప్పల్, అంబర్పేట ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఉరుముల మెరుపులతో కూడా వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్లో దంచి కొడుతోంది వర్షం. బషీర్బాగ్, అబిడ్స్, నారాయణగూడ, హిమాయత్ నగర్, లక్డీకపుల్లో భారీ వర్షం పడుతోంది. రామంతపూర్, ఉప్పల్, అంబర్పేట ప్రాంతాల్లోనూ మోస్తరు వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో వానలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. డీటెయిల్స్ తెలుసుకుందాం. అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, నగర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. మరి సిటీలో రెయిన్ అప్డేట్స్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వాతావరణం మారిపోయింది. కొన్ని చోట్ల భారీ వర్షం కురుస్తుంటే మరికొన్ని చోట్ల చిరుజల్లులు, మోస్తారు వర్షం కురుస్తుంది. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా మరొక 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. దాంతోపాటు కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. సో కొద్దిసేపటి నుండి ఈరోజు వాతావరణంలో మార్పులు రావడము, హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా చాలా ప్లేసెస్లో వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇది మాసప్ ట్యాంక్ సంబంధించిన ఏరియా. మాసప్ ట్యాంక్ నుండి లక్డీకపుల్ వెళ్ళే రోడ్డు మొత్తం కూడా వర్షపు నీరు వచ్చి చేరిన పరిస్థితి. వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ప్రస్తుతం మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, గచ్చిబౌలితో పాటు హ్యాబిట్స్, కోటి, రామంతపూర్, దాంతోపాటు అంబర్పేట్ వంటి ఏరియాల్లో వర్షం కురుస్తుంది. ఇక శివారు ప్రాంతాలకు సంబంధించి అవుట్స్కట్స్లో కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న సిచ్యువేషన్. కుతుబ్లాపూర్, షాపూర్, సుచిత్ర వంటి ఏరియాల్లో వర్షం కురుస్తుంది. కుకట్పల్లి, మియాపూర్ వంటి ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి. సో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అంటూ అధికారులు కూడా సూచన చేశారు. చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం మనం విజువల్లో ఏదైతే చూస్తున్నామో చాలా రోడ్లపైన, చాలా ఏరియాస్లో ఇదే రీతిగా వర్షపు నీరు రోడ్డు పైన వచ్చి చేరడంతో వాహనదారులు అయితే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాంతోపాటు కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు. వర్షపు నీరు రోడ్డుపై వచ్చి చేరిన క్రమంలో వెహికల్ మూవ్మెంట్ అనేది ఖచ్చితంగా స్లో ఉంటుంది. సో ఈ క్రమంలోనే వాహన రాకపోకలు కొన్ని చోట్ల కొంతవరకు చాలా స్లోగా సాగుతున్న పరిస్థితి. దాంతోపాటు ముఖ్యంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ రోడ్లపైన వర్షపు నీరు నిలిచే స్పాట్స్ ఆల్రెడీ అధికారుల దృష్టిలో ఉంది. రెగ్యులర్గా వర్షాలు కురిసేటప్పుడు ఎక్కడ వర్షపు నీరు నిలుస్తుందో అక్కడ ముందస్తుగానే ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి కాబట్టి అధికార యంత్రాంగం కూడా అలర్ట్ అయిన పరిస్థితి. చాలా ప్లేసెస్లో వాటర్ ల్యాగింగ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో, వర్షపు నీరు నిలుస్తుందో వాటన్నిటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా కంటిన్యూస్గా కొన్ని ప్లేసెస్లో వర్షం కురవడము, ఆగిపోవడం జరుగుతుంది. కొన్ని ప్లేసెస్లో మాత్రం కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. సో కంటిన్యూస్గా కురుస్తున్న ప్లేసెస్ సంబంధించి మాత్రము ఆ వాటర్ క్లియర్ చేసేది కాస్త ఇబ్బందిగానే మారుతుందని చెప్పాలి. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికల్ని బట్టి ఉరుములు మెరుపులతో కూడిన వర్షము, కొన్ని చోట్ల ఈదురుగాలతో కూడిన వర్షం కూడా కురుస్తుందని చెప్పినట్లే హైదరాబాద్ నగరంలో ప్రస్తుతము ఉరుములు మెరుపులతో కూడిన వర్షం చాలా ఏరియాల్లో కురుస్తుంది. ముఖ్యంగా హ్యాబిట్స్, కోటి వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితి. వర్షపు నీరు రోడ్డుపై వచ్చేన క్రమంలో హ్యాబిట్స్, కోటి వంటి బిజినెస్ ఏరియా అంటే చిరు వ్యాపారులు రోడ్లపైన వ్యాపారాలు చేస్తుంటారు. ఒక్కసారిగా వర్షం దంచుకొడుతున్న క్రమంలో వర్షపు నీరు వచ్చి చేరడంతో అటు వాహనదారులతో పాటు రోడ్ సైడ్ వ్యాపారాలు చేసుకునే వారు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. సో ఈరోజు ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మరికొన్ని గంటల పాటు కూడా కపుల్ ఆఫ్ అవర్స్ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇదే వర్ష సూచన ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే అధికారులు కూడా చెప్పారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది కూడా అధికారులు సూచన చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు జిహెచ్ఎంసీతో పాటు ఇటు విద్యుత్ శాఖ, దాంతోపాటు ఇతరేతర శాఖలకు సంబంధించి అందరూ కూడా సమన్వయంతో ముందుకెళ్ళాలి అని ఇప్పటికే ఉన్నతాధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు. చాలా వరకు వర్షపు నీరు ఎక్కడైతే వచ్చి చేరుతుందో అలాంటి ప్లేసెస్ పైన ఎక్కువగా కూడా కాన్సన్ట్రేట్ చేయడంతో పాటు లోతట్టు ప్రాంతాలకు సంబంధించి చిన్న వర్షం కురిస్తే హైదరాబాద్లోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతాయి. సో అలాంటి ప్రాంతాలపైన ఫోకస్ పెడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో, రెగ్యులర్గా వర్షం కురిసినప్పుడు ఎక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోతాయో కొన్ని ప్లేసెస్లో కట్టుబట్టలతో కూడా బయటికి వచ్చే సిచ్యువేషన్ హైదరాబాద్ నగరంలోని కొన్ని లోతట్టు ప్రాంతాల వద్ద ఉంటుంది. సో అలాంటి వాటిపైన
స్పెషల్ కాన్సన్ట్రేషన్ అధికారులు చేస్తున్నారు. పూర్తిగా కూడా అధికార యంత్రాంగం మాత్రం చాలా క్లియర్గా ప్రజలని అప్రమత్తం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా వర్ష సూచన ఉంది. ఈరోజు రాత్రితో పాటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కపుల్ ఆఫ్ అవర్స్ అంటే ఇంకొన్ని గంటలు కూడా ఇదే మాదిరిగా వెదర్ కండిషన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి రాత్రి వేళలో అనవసరంగా బయటికి రావద్దు, అత్యవసరమైతే బయటికి రావాలి అని ఒక సిన్సియర్ అప్పీల్ అధికార యంత్రాంగం చేస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ట్రాఫిక్ సంబంధించి కూడా రోడ్లపైన వర్షపు నీరు వచ్చేస్తుందంటే మనం చెప్పుకుంటున్నట్లు ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ స్లోగా ఉంటుంది, బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది, ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్ అయ్యే పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా ట్రాఫిక్ పోలీసులు ఇప్పటికే అలర్ట్ అయ్యారు. ఉన్నతాధికారులు కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ సంబంధించి ఎక్కడైతే నిలుస్తున్నాయో వాహనాలు వాటిని ఆల్టర్నేట్ రూట్స్లో డైవర్ట్ చేయడమా లేకపోతే ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలి అంటూ కూడా ఉన్నతాధికారులు సూచనలు చేస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వెదర్ కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయని ఆల్రెడీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. ఇక మరొక వైపు విద్యుత్ శాఖకు సంబంధించి ఈదురుగాలతో కూడిన వర్షము కురుస్తుంది అని ఆల్రెడీ హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి చాలా ప్లేసెస్లో ఈదురుగాలుల వల్ల ఇటు చెట్లు విరిగిపడడం కావచ్చు, దాంతోపాటు విద్యుత్ స్తంభాలు నేల కొరగడము ఇలాంటి సంఘటనలు కూడా జరగడము, చాలా చోట్ల విద్యుత్ సంబంధించి అంతరాయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు కూడా అలర్ట్ అయిపోయారు. చాలా ప్లేసెస్లో విద్యుత్ సంబంధించి ఎక్కడైతే అంతరాయం ఏర్పడుతుందో దాన్ని ఎప్పటికప్పుడు కూడా రెక్టిఫై చేసే దిశగా ఉన్నతాధికారులు మానిటరింగ్ చేస్తున్నారు. దీంతోపాటు మాన్సూన్ రెస్క్యూ టీమ్స్తో పాటు ఇతరేతర కొన్ని స్పెషల్ టీమ్స్ ఏవైతే ఉంటాయో ఈ మాన్సూన్ సంబంధించిన టైమ్స్లో అవి పనిచేస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరికొన్ని గంటల పాటు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది అని హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అన్ని విభాగాలు అన్ని శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా ప్రస్తుతము అలర్ట్ అయిపోయిన పరిస్థితి. ఎందుకంటే హైదరాబాద్ వర్షం కురిస్తే కంటిన్యూస్గా ఒక గంట అర్ధగంట గంట ఆ పైన వర్షం కానీ కంటిన్యూస్గా కురిస్తే హైదరాబాద్లో పరిస్థితులు మొత్తం కూడా భిన్నంగా మారుతాయన్న విషయం తెలుసు. కాబట్టి వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని వర్షాలు కురుస్తున్న టైంలో ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు ఫేస్ చేస్తారు అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతము అధికారులు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు, లేకపోతే వర్షపు నీరు రోడ్లపైన నిలిచే ప్లేస్ అనుకోవచ్చు, లేకపోతే పూర్తిగా ప్రజలు ఇబ్బందులు పడే ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిపైన స్పెషల్ ఫోకస్ పెట్టారు. పూర్తిగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పడము. ఎందుకంటే వర్షపు నీరు వచ్చి రోడ్డుపైన నిలిస్తే ఖచ్చితంగా మ్యాన్ హోల్ కూడా కనిపించకుండా కొన్ని ప్రమాదాలు జరుగుతుంటాయి, వాహనాలు స్కిడ్ అయ్యి ప్రమాదాలు జరుగుతుంటాయి. సో ఇలాంటి టైమ్స్లో అనవసరంగా బయటికి రావద్దు. అందులో రాత్రి వేళలా వర్ష సూచన ఉంది, ఇంకొన్ని గంటల పాటు కూడా ఇదే కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు వీటిని దృష్టిలో పెట్టుకొని వీటన్నిటిని మైండ్లో పెట్టుకొని అత్యవసరమైతేనే వెరీ ఎమర్జెన్సీ అయితేనే బయటికి రావాలి అనే ఒక సిన్సియర్ అప్పీల్ మాత్రం అధికార యంత్రాంగం చేస్తుంది. సో ఇది కంటిన్యూ అవుతుంది. ఇంకొక గంట 2 గంటల పాటు కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇదే పరిస్థితి నెలకొనడంతో పాటు శివారు ప్రాంతాలకు సంబంధించి ఇప్పటికే అవుట్స్కట్స్ మనం చెప్పుకుంటున్నట్లు కుత్బులాపూర్, చింతల్, సుచిత్ర వంటి ప్రాంతాలతో పాటు ఇటు ఎల్బీ నగర్, హయత్ నగర్ ఏరియాల్లో కూడా కంటిన్యూస్గా వర్షం కురుస్తుంది. ఇటు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మేట్, పెద్ద అంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్ సంబంధించిన ఏరియా మొత్తం కూడా వర్షం కురుస్తున్న క్రమంలో అక్కడ కూడా కొంతమేరకు ఇదే మాదిరిగా వర్షపు నీరు రోడ్డుపైన నిలుస్తున్న సిచ్యువేషన్. సో అక్కడ కూడా అధికార యంత్రాంగం అలర్ట్ అయిపోయింది. మరొక వైపు ఇటు ఉప్పల్ సంబంధించి ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి, నారాపల్లి, వరంగల్ హైవేకి సంబంధించి ఈ శివారు ప్రాంతాల్లో కూడా వర్షం కంటిన్యూస్గా కురుస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. అక్కడ కూడా ప్రజలందరినీ కూడా అధికారులు అప్రమత్తం చేయడంతో పాటు లోకల్గా కన్సర్న్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో జిహెచ్ఎంసీకి సంబంధించి లోకల్ కన్సర్న్ ఆఫీసర్కి ఎప్పటికప్పుడు ప్రజలు ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా టోల్ ఫ్రీ నెంబర్ల ద్వారా సమాచారం అందిస్తే చాలు. ప్రజల్ని అక్కడ ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే రెస్క్యూ చేయడంతో పాటు ఇతరేతర వాటిపైన దృష్టి పెడతాము అనేది చాలా క్లియర్గా అధికారులు చెప్పడంతో పాటు గ్రౌండ్ లెవెల్లో ఎవరైతే వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు ఆల్రెడీ రెయిన్ అలర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇంకొక 4 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఆల్రెడీ కొన్ని జిల్లాలకి ఎల్లో అలర్ట్స్ ప్రకటించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా మాత్రము ఈ కొన్ని గంటలు మాత్రం పరిస్థితి ఇదే విధంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి వివిధ శాఖలకు సంబంధించిన అధికారులందరినీ కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడా ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దానికి సంబంధించి లోకల్ కన్సర్న్ పోలీస్ స్టేషన్తో పాటు అక్కడున్న ఇతర శాఖలకు సంబంధించిన కన్సర్న్ ఆఫీసర్స్ అందరూ కూడా గ్రౌండ్ లెవెల్లో అందుబాటులో ఉండాలి అంటూ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. సో ప్రస్తుతం ఇంకా హైదరాబాద్ నగర వ్యాప్తంగా సెంట్రల్ హైదరాబాద్తో పాటు మనం చెప్పుకుంటున్నట్లు ఇతరేతర ప్రాంతాలు కలుపుకొని వర్షం అయితే కంటిన్యూస్గా కురుస్తుంది. ఇదే
మరికొన్ని గంటల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. హెచ్చరికలకు అనుగుణంగా ప్రజలు కూడా ఏదైతే సహకరించాలి, అనవసరంగా బయటకు వచ్చి ఇబ్బందులు పడొద్దు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం మరికొన్ని గంటల పాటు ఇదే మాదిరిగా వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజల అప్రమత్తత ముఖ్యమో అనేది మాత్రము అధికారులు చెప్తున్న సిట్యువేషన్ ప్రస్తుతం నగరంలో నెలకొంది. చంద్రిక, థ్యాంక్ యూ అజయ్. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. మోండా మార్కెట్, బేగంపేట్, బోయిన్పల్లిలో భారీ వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరో గంట పాటు నగరంలో ఈదురుగాళ్లతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఓల్డ్ బిల్డింగ్స్, చెట్ల కింద ఉండొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. రైట్, డీటెయిల్స్ అందించడానికి కల్పన ఫోన్ లైన్ లో ఉన్నారు. కల్పన, సిటీలో కురుస్తున్న వర్షాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నగరంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా మనకు మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అయింది. మధ్యాహ్నం సమయంలో ఒక్కసారి మనకు 2-3 ప్రాంతంలో వాతావరణం కూడా చేంజ్ అయ్యి మనకు తేలికపాటి నుంచి అక్కడక్కడ మోస్తారు వర్షం అయితే కంటిన్యూ అవుతా ఉంది. దాదాపు మనకు 3-4 ప్రాంతాల నుంచి కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కూడా అక్కడక్కడ నమోదైంది. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు గత పావు గంట నుంచి అయితే మనకు ఒక భారీ వర్షం అయితే నగర వ్యాప్తంగా నమోదవుతా ఉంది. దాదాపు ఒక్క ప్లేస్ అని కాదు, ఇటు సిటీ శివార్ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు ఈ వర్షాలు అయితే మరో గంట పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు సికింద్రాబాద్, బేగంపేట, ఇటు రాణిగంజ్ సైడ్ కూడా మనకు చాలా వరకు అయితే మోస్తారు నుంచి భారీ వర్షం నమోదవుతా ఉంది. ఇటు కుత్బుల్లాపూర్, సుచిత్ర, కోంపల్లి, దుండిగల్, గండిమైసమ్మ, జీడిమెట్ల, చింతల్, గాజుల రామారం సైడ్ కూడా చాలా వరకు అయితే ఒక మోస్తారు వర్షం నమోదవుతా ఉంది. ఇటు సెంట్రల్ హైదరాబాద్, బషీర్బాగ్ కావచ్చు, అబిడ్స్, నారాయణపేట, హిమేత్ నగర్, కోటి, లక్డీ కపుల్, గాంధీ భవన్, నాంపల్లి ప్రాంతాల్లో కూడా మనకైతే చాలా వరకు వర్షం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం అక్కడ కూడా నమోదవుతా ఉంది. ఇటు రామంతపూర్, ఉప్పల్, అంబర్పేట సైడ్ కూడా దాదాపు మనకు తేలికపాటి వర్షం కూడా కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీ కపుల్ అయితే కాస్త ఇప్పుడిప్పుడే వర్షం అయితే కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పుకోవచ్చు. ఇక చాలా ప్రాంతాల్లో ఇటు గచ్చిబౌలి, మాదాపూర్, షేక్పేట్ ఇటు సైడ్ కూడా దాదాపు మనకు వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇలా నగర వ్యాప్తంగా కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా 6 జోన్లలో కూడా మనకు వర్షం అయితే నమోదవుతా ఉంది. దట్టంగానైతే హైదరాబాద్ వ్యాప్తంగా ప్రస్తుతం క్యుములో నింబస్ మేఘాలు అయితే కమ్ముకున్నాయి. ఈ క్యుములో నింబస్ మేఘాల కారణంగా కూడా మరో గంట పాటు కూడా హైదరాబాద్ లో మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు హైదరాబాద్ కి సంబంధించి మరో గంట పాటు కూడా ఆరెంజ్ అలర్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఈ మరో గంట పాటు కూడా దాదాపు మనకు ఈదురుగాలు అత్యధికంగా వీచే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా అక్కడక్కడ ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు జీహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలకు, విద్యుత్ శాఖకైతే అన్ని అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత కంటిన్యూగా మనకు ఆఫ్టర్నూన్ నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురుస్తుండడంతో దాదాపు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ లో చిన్న వర్షం పడితే చాలు నగరం అంతా కూడా అతలకుతలం అవుతా ఉంటుంది. అలాంటిది కంటిన్యూగా దాదాపు మనకు మధ్యాహ్న సమయం నుంచి కూడా ముసురు అయితే కంటిన్యూ అయింది. గత హాఫ్ అన్ అవర్ నుంచి అయితే మనకు భారీ వర్షం కూడా నమోదవుతా ఉంది. ఇప్పటికీ ఇటు మలక్పేట కావచ్చు, మధ్యాహ్నం కురిసిన వర్షానికి ఇటు మలక్పేట, దాంతోపాటు చెంపాపేట, ఇటు కోటి, అబిడ్ సైడ్ అయితే కాస్త మనకైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా కనిపించాయి. సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా నగర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకైతే చాలా వరకు అయితే ఇటు ఏవైతే వాటర్ లాగింగ్ ప్లేసెస్ ఉంటాయో నగరంలో గుర్తించిన దాదాపు 144 వాటర్ లాగింగ్ ప్లేసెస్ అనేవి ఉన్నాయి. సో ఎక్కడైతే వాటర్ లాగింగ్ అవుతుంటాయో అవన్నీ కూడా ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలు అయితే ఎప్పటికప్పుడు తనిఖీ చేసే విధంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు కంటిన్యూగా మరో గంట పాటు భారీ వర్షం, దాంతో పాటు ఈదురుగాలు కూడా ఉండే అవకాశం ఉండడంతో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఎవరు కూడా మరో గంట పాటు కూడా అవసరమైతేనే
వెంటనే బయటికి వెళ్ళాలని చెప్పేసి ఎవరైనా బయట ఉంటా కూడా సో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు చెట్ల కింద ఉండొద్దని చెప్పేసి మరీ చూపిస్తా ఉన్నారు. ఎందుకంటే దాదాపు ఇప్పుడు ఎదురుగాలులు దాంతోపాటు ఉరుములు మెరుపులు మనకు అధికంగా కనిపిస్తా ఉన్నాయి. సో ఈ సమయంలో కూడా మనకు బయట ఉన్నా కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తా ఉన్నారు. దాదాపు ఈదురుగాలు గంటకు 30 నుంచి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉండడంతో కూడా ఇటు విద్యుత్ శాఖకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా మనకు అలర్ట్ కూడా ఇవ్వడం జరుగుతా ఉంది. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కురుస్తున్న వర్షం కావచ్చు, ఈదురుగాలతో కురుస్తున్న వర్షానికైతే చాలా ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. మరో గంట పాటు కూడా దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. సో ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్యూములో నింబస్ మేఘాలు అనేవి అయితే ఎక్కువగా ఈ ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, అల్వాల్, దాంతోపాటు కుత్బుల్లాపూర్, ఇటు సెంట్రల్ హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో అయితే ప్రస్తుతం మనకి మరో గంట పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోనైతే మనకు భారీ వర్షం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా దాదాపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ రోజుతో పాటు మరో 2-3 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంటే 21, 22, 23 3 రోజులు కూడా మనకు దాదాపు ఇట్లాంటి వెదరే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఉదయం అంతా కూడా మేఘావృతమైన వాతావరణం కంటిన్యూ అయ్యి ఒక్కసారిగా మధ్యాహ్నం సాయంత్రం సమయంలో వాతావరణం చేంజ్ అయ్యి మనకు ఇట్లాంటి వర్షాలు అయితే దాదాపు వచ్చే 3 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 24 నుంచి అయితే కాస్త వర్షాలు అయితే హైదరాబాద్ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మనకు బంగాళాఖాతంలో చూసుకున్నట్టయితే కోస్తా ఆంధ్ర తీరంలో ఒక ద్రోణి కొనసాగుతుంది. ఈ ద్రోణి కారణంగానే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు వర్షాలు అయితే కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇప్పటికే ఇటు మనకు వర్షాల నేపథ్యంలో ఎప్పుడైనా భారీ వర్షాలు లేదంటే అత్యవసర పరిస్థితుల్లో ఇటు ఐఎండీకి సంబంధించి వాతావరణ శాఖ ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే రాబోయే 2 గంటల పాటు కూడా మనకు ఒక ఇంపాక్ట్ ఫోర్కాస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిలీజ్ చేసిన ఫోర్కాస్ట్ లో మాత్రం హైదరాబాద్ కి ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ తో పాటు ఇటు మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో భారీ వర్షం మరో 2 గంటల పాటు కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. దాంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉండడంతో ఇటు కామారెడ్డి కావచ్చు, దాంతో పాటు నాగర్ కర్నూలు, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్ ఈ ప్రాంతాలకు కూడా మరో 2-3 గంటల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఆ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం చూస్తా ఉన్నాం దాదాపు హైదరాబాద్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ముసురు ఉంటే పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కూడా నమోదవుతా ఉన్నాయి. మరో గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కొన్ని ప్లేసెస్ లో ఇటు సౌత్ దాంతో పాటు సెంట్రల్ సిటీలోని పలు ప్రాంతాల్లో మాత్రం కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. చాలా వరకు కూడా ఈ భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ లాగింగ్ కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలైతే ఎప్పటికప్పుడు వాతావరణంకి సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తూ ఉండాలని చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూడా ప్రాణ నష్టం ఏమి జరగకుండా ఉండడానికి కూడా ఇటు పురాతన బిల్డింగ్స్ కావచ్చు, ఏవైతే ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో దాంతో పాటు చెట్లు కావచ్చు వీటి కింద అసలు ఉండొద్దని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈదురుగాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మరో గంట పాటు కూడా ఈ వచ్చే వర్షాలన్నీ ఉరుముల మెరుపులు మనకు అధికంగా కనిపించే అవకాశం ఉంది. దాంతో పాటు ఈదురుగాలు కూడా దాదాపు గంట వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ కురుస్తున్న వర్షాలకైతే చాలా వరకు హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని చెప్పుకోవచ్చు. దాదాపు మనకు 9 గంటల ప్రాంతం నుంచి కూడా అంటే దాదాపు మధ్యాహ్నం నుంచి మనకు 7-8 ప్రాంతం వరకు కూడా ఒక ముసురు లాంటి వర్షం అయితే కనిపించింది. పెద్దగా ఎక్కడా కూడా మనకు వర్షం అయితే చాలా తక్కువగా కనిపించింది. కాకపోతే 8 తర్వాత కూడా మనకు ఒక మోస్తారు వర్షం సిటీలో కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక 9:30 నుంచి అయితే దాదాపు ఒక భారీ వర్షమే చాలా ప్రాంతాల్లో నమోదవుతుండడంతో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వాళ్ళైతే చాలా వరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. నగరంలో దాదాపు మనకు ఈ 8 నుంచి 10-11 గంటల్లో ఎక్కువగా ట్రాఫిక్ అనేది కనిపిస్తా ఉంటుంది. అదే సమయంలో వర్షాలు కురిస్తే మాత్రం హైదరాబాద్ లో ఒక నరకం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడతా ఉంది ప్రస్తుతం అయితే. అదే విధంగా పలు ప్రాంతాల్లో ఇటు ఐటీ సెక్టార్ తో పాటు ఎందుకంటే ఫస్ట్ షిఫ్ట్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న వాళ్ళు కావచ్చు, నైట్ షిఫ్ట్ వచ్చే వాళ్ళు కావచ్చు చాలా వరకు ఈ సమయంలో ఇబ్బందులు పడుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇటు ఐటీ సెక్టార్ లో చాలా ప్రాంతాల్లో మనకు ట్రాఫిక్ జామ్ కూడా కంటిన్యూ అవుతుందనే చెప్పుకోవచ్చు. దాంతోపాటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు ఈ లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనేసి అయితే డిహెచ్ఎంసీకి అలర్ట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో ఇటు రోడ్ల మీద కావచ్చు, దాంతోపాటు లోతట్టు ప్రాంతాల్లో చాలా వరకు అయితే వాటర్ లాగింగ్ అనేది కూడా ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. మరో గంట పాటు కూడా హైదరాబాద్
హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. సో దీంతో ఇటు జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్, విద్యుత్ శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇటు ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రజలను సూచిస్తుంది. మరొక గంట పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చంద్రిక, థ్యాంక్ యూ కల్పన. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. మోండా మార్కెట్, బేగంపేట్, బోయిన్పల్లిలో భారీ వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. మరో గంట పాటు నగరంలో ఈదురుగాళ్లతో కూడిన వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. ఓల్డ్ బిల్డింగ్స్, చెట్ల కింద ఉండొద్దని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చరించారు. రైట్, మరిన్ని డీటెయిల్స్ అందించడానికి అనిల్ ఫోన్ లైన్లో ఉన్నారు. అనిల్, సిటీలో కురుస్తున్న వర్షాలపై లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? చంద్రిక, నగరానికి భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఎందుకంటే మనకు మధ్యాహ్నం 2 గంటల నుంచి కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగర వ్యాప్తంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు పూర్తిగా కూడా అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరం కూడా మేఘావృతమై ఉంది. సో కాసేపటి క్రితం అంటే మనకి 9:15 నుంచి కూడా భారీ ఒక మోస్తారు నుంచి ఒక వర్షం అయితే కురుస్తుంది. మొదటగా అబిడ్స్, కోటి, బషీర్బాగ్ ఈ ఏరియాలో మొదలైనటువంటి వర్షం ఇప్పుడు సిటీ వ్యాప్తంగా కూడా విస్తరించింది. సో ఈ మరో గంట పాటు కూడా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం ఛాన్స్ ఉందంటూ కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. సో పలు ప్రాంతాల్లో ఇప్పటికి కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. దీంతో పాటు అటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. ఇప్పటికే అటు ఈ వర్షంతో చాలా ఏరియాల్లో కూడా వాటర్ లాగింగ్స్ అయ్యాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అక్కడ ఆ సిబ్బంది కూడా చేరుకొని ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్ ఏ చోట్ల అయినా అక్కడ వాటర్ కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఎక్కువగా ఉరుములు మెరుపులు, ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తున్నాయి. పాత బిల్డింగ్స్, చెట్ల కింద ఉండొద్దు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వర్షం ఇట్లాగే కంటిన్యూ అయితే కొంత పాత బిల్డింగ్ లో కూలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆ తర్వాత గోడలు కూడా, పాత గోడలు ఏవైతే ఉంటాయో సో వాటి దగ్గర ఎవరు కూడా ఉండొద్దంటూ చెప్తున్నారు. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా ఈరోజు వర్షాలపైన సమీక్షించారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అటు సీఎం కూడా అధికారులను ఆదేశించారు. మరో 3 రోజులు కూడా ఇట్లానే పరిస్థితి ఉంటుంది కాబట్టి సో వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా తగు జాగ్రత్తలు ముందస్తుగా తీసుకోవాలంటూ కూడా హైదరాబాద్ నగర అధికారులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అధికారులకు కూడా సూచించారు. ఇక ముఖ్యంగా జిల్లాలలో కనుక చూసుకున్నట్లయితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే ధాన్యం కూడా చాలా వరకు ఎండింగ్ వరకు వచ్చింది. సో అక్కడ కూడా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి తెలపడం జరిగింది. ఇక హైదరాబాద్ సిటీలో కురుస్తున్న ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం కురుస్తుందో అక్కడ ఖచ్చితంగా తగిన చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ ఇబ్బంది సమస్య అంటే ఇప్పుడంటే ట్రాఫిక్ తక్కువ ఉన్నా కూడా కొంచెం డే టైంలో ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు వివిధ కార్యకలాపాల నిమిత్తం కానీ ఆఫీసులోకి వెళ్లే వారు ఉంటారు కాబట్టి సో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలి. తర్వాత విద్యుత్ సమస్య ఎక్కడ కూడా ఉండకుండా చూడాలంటూ కూడా అటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రాతో పాటు ట్రాఫిక్, విద్యుత్ సో అన్ని విభాగాల సమన్వయంతో కూడినటువంటి అందరూ పనిచేయాలి. సో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటే సిఎస్ కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. సో ఇప్పటికే నగర వ్యాప్తంగా కూడా చాలా ఏరియాల్లో వర్షం కురుస్తుంది. ఇటు సికింద్రాబాద్ తో పాటు ఇటు రామంతాపూర్, ఉప్పల్ ఈ ఏరియాలతో పాటు అక్కడ మలక్పేట మెట్రో స్టేషన్ వద్ద కూడా చూడవచ్చు పూర్తిగా వర్షపు నీరు రోడ్లపై రావడంతో ఎక్కడికక్కడ పూర్తిగా అక్కడ ఆటోలు కానీ బైక్స్ కానీ కొంత మేరకు మునిగిపోవడం జరిగింది. ఇటు నాంపల్లి, గాంధీ భవన్, కాచిగూడ ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. సో నెక్స్ట్ 1 hour వరకు కూడా ఇట్లాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఒక మోస్తారు వర్షం కురుస్తుంది. అటు మోండా మార్కెట్, సీతాఫల్ మండి, బౌద్ధనగర్, అడ్డగుంట, బేగంపేట, రాణిగంజ్, ప్యారడైజ్, మారేడుపల్లి, కార్ఖానా
ఆ ఏరియాలో కూడా చాలా వరకు వర్షం కురుస్తుంది. ఇక ఇటు కుత్బుల్లాపూర్ సైడ్ కనుక చూసినట్టయితే సుచిత్ర, కోంపల్లి, దుండిగల్, గండి మైసమ్మ, మల్లంపేట, బోరంపేట, బహదూర్పల్లి, సూరారం, జీడిమెట్ల, ఈ చింతల్, గాజుల రామారు ఈ ఏరియాలో కూడా వర్షం కురుస్తుంది. సో దాదాపు ఒక 1 అవర్ మాత్రం చాలా ఒక మోస్తారు వర్షం సిటీ వ్యాప్తంగా కురిసింది. సో కొంత లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు అక్కడ వాటర్ లాగింగ్స్ కూడా చేస్తున్నారు. సో మొత్తానికి అయితే ఈ రోజు అంటే మనకి గత 3 రోజుల నుంచి కూడా వాతావరణ శాఖ చెప్తుంది. సో ఈ 2-3 రోజులు కూడా వర్షాలు ఉంటాయంటూ కూడా చెప్పారు. సో ఈ రోజు చాలా వరకు కూడా మనకు మధ్యాహ్నం నుంచి కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఒక చీకటి వాతావరణం లాగా, ఎందుకంటే చాలా వరకు కూడా మేఘావృతమై నల్లటి మేఘాలు కూడా నగర వ్యాప్తంగా కమ్ముకొని ఉన్నాయి కాబట్టి సో మధ్యాహ్నం కొంత మేరకు కొన్ని ఏరియాలో వర్షం కురిస్తే మాత్రం ఇప్పుడు రాత్రికి మనకి ఆఫ్టర్ 9:15 అట్లా స్టార్ట్ అయినటువంటి వర్షం మొదటగా అబిడ్స్, కోటి ఈ ఏరియాలో మొదలైనటువంటి వర్షం అన్ని ఏరియాల్లో కూడా ఈ మొత్తం కూడా వర్షం విస్తరించింది. దాదాపు ఇటు సైదాబాద్, ఈ ఖైరతాబాద్, పంజాగుట్ట, లకిడి కపూల్ ఈ ఏరియాలో పూర్తిగా కూడా వర్షం స్టార్ట్ అయ్యి మాత్రం సిటీ వ్యాప్తంగా వర్షం కురుస్తుంది. సో ఖచ్చితంగా మళ్ళీ రాత్రికి ఇంకా వర్షం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొంత లోతట్టు ప్రాంత ప్రజలు కానీ ఈ మూసీ ఏరియాలో ఎవరైతే ఉంటారో సో వారు కొంత అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే జిహెచ్ఎంసీ కూడా టాప్ 20 రెయిన్ ఫాల్స్ కూడా మనకి వాళ్ళ ఎప్పటికప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలు ఉంటారో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఇక మనకి ఎక్కువగా ఈ మలక్పేట తర్వాత బేగంపేట ఈ ఏరియాలో కొంత ఎక్కువ వాటర్ లాగింగ్స్ అయ్యేటువంటి ఏరియాలు ఉంటాయి. సో అక్కడ కొంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఇక ముఖ్యంగా మనకు ఈ బంగాళాఖాతంలో ఏదైతే ఈ అల్పపీడన ద్రోణి ఏర్పడిందో సో ఇది కూడా ద్రోణి ప్రభావంతో తెలంగాణలో దాదాపు ఈ రోజుతో పాటు రాగల 3-4 రోజులు కూడా భారీ వర్షం సూచన ఉందంటూ కూడా అటు హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కాబట్టి సో ఈ ఉత్తర జిల్లాలు ముఖ్యంగా అటు నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండతో పాటు అటు పెద్దపల్లి, తర్వాత మంచిర్యాల ఈ ఏరియాలో కూడా మార్నింగ్ నుండి వర్షం కురుస్తుంది. అటు భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండలో కూడా ఒక్కసారిగా ఎండ ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా మొత్తం నల్లటి మేఘాలతో ఈ జిల్లాలు కూడా పూర్తిగా మేఘావృతమై భారీ వర్షం కురిసింది. దాదాపు పిడుగుపాటుతో చాలా మంది అటు ఒక 3-4 వ్యక్తులు మృతి చెందారు, కొన్ని పశువులు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి. కాబట్టి అటు ఆదిలాబాద్ కి సంబంధించి ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఆ ఏరియాలు కూడా చాలా వరకు భారీ వర్షం కురిసింది. అక్కడ ఉన్నటువంటి ఐకేపీ సెంటర్ లో ఉన్నటువంటి ధాన్యం కూడా కొంత మేరకు ఏదైతే మిగిలిన ధాన్యం ఉంటుందో అది కూడా పూర్తిగా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఆందోళనలో కూడా రైతులు ఉన్నారు. ఇక మామిడికి సంబంధించి కూడా చాలా ఏరియాలో నష్టం చేకూరింది. సో మొత్తానికైతే ఇంకా 2-3 రోజులు వర్షం ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇటు సిటీలో ఉన్నటువంటి చాలా ఏరియాలు ఇటు హైదరాబాద్ లోని ముఖ్యంగా మలక్పేట్, సరూర్ నగర్, తర్వాత ఎల్బీ నగర్, అంబర్పేట, ఉప్పల్, రామంతపూర్, తర్వాత కోటి, అబిడ్స్ ఈ ఏరియాలో కొంత లోతట్టు ప్రాంత ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సో మొత్తానికైతే మరొక నెక్స్ట్ ఇంకొక 1 అవర్ లో ఇంకా వర్షం కొంత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ఆ 1 అవర్ తర్వాత కొంత తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 1 అవర్ కూడా కొంత ఈ గాలికి ఏదైతే కొంత గాలి వీచే అవకాశం ఉంటుంది, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఉంటాయి. కాబట్టి సో కొంత ప్రజలు సిటీ నగరవాసులు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే ఆదేశించారు. సో ఇప్పటికిప్పుడు కూడా ఎక్కడికక్కడ జిహెచ్ఎంసీ అధికారులతో పాటు హైడ్రా, డిఆర్ఎఫ్ అధికారులు ఎక్కడెక్కడైతే వాటర్ లైన్స్ ఎక్కువ ఉన్నాయో సో ఆయా ప్రాంతాలు కూడా తిరిగి ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే ఈ ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట్, సికింద్రాబాద్ ఏరియాలో కొంత మేరకు వర్షం తగ్గింది. సో మళ్ళీ ఇది ఇంకా నెక్స్ట్ 1 అవర్ లో ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ అనిల్. హైదరాబాద్లో భారీగా వర్షపాతం నమోదైంది. బండ్లగూడలో 87.3, సైదాబాద్లో 82.5, అంబర్పేటలో 82.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. సరూర్ నగర్, ఉప్పల్ ప్రాంతాల్లో 70 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురిసింది. హిమాయత్ నగర్లో 61, సైదాబాద్లో 56.5, చార్మినార్లో 56, ముషీరాబాద్లో 49.3 మిల్లీమీటర్ల వాన పడింది.
అత్యల్పంగా సైదాబాద్లోని వినాయక నగర్లో 46.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఈరోజు మార్నింగ్ నుంచి వెదర్ అంతా కూడా క్లౌడీగా కనిపించింది సిటీలో. ఆ తర్వాత ఆఫ్టర్నూన్ 2 o'clock నుంచి సిటీలో అక్కడక్కడ చిరుజల్లులు పడుతూ కంటిన్యూస్ గా ముసురుంది. అది ఈవినింగ్ వరకు కంటిన్యూ అయింది. నైట్ 9 o'clock నుంచి ఇంటెన్సివ్ రెయిన్ఫాల్ అనేది సిటీ నగర వ్యాప్తంగా కూడా నమోదైంది. సో మేజర్ గా చాలా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్ ఎబో ఈ వర్షపాతం నమోదైంది. ఎగ్జాక్ట్లీ 9 o'clock వరకు, అప్పటి వరకు ముసురు ఉంది, అంతటా చిరుజల్లులే ఉన్నాయి. కానీ 9 o'clock తర్వాత చాలా ప్లేసెస్ లో భారీ వర్షం కురిసింది. ఇంకా మేజర్ గా చాలా ప్రాంతాల్లో 5 సెంటీమీటర్స్ ఎబోనే వర్షం కురిసింది. అంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురిసిందని దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు. ముఖ్యంగా మేజర్ గా ఇటు సంతోష్ నగర్ సర్కిల్ లో ఉన్నటువంటి బండ్లగూడ ఏరియాలో 8.7 సెంటీమీటర్ల వర్షం, ఇది అత్యధికంగా. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో చూస్తే ఇది అత్యధికంగా 8.7 సెంటీమీటర్స్ వర్షం కురిసింది. ఆ తర్వాత సైదాబాద్ దగ్గర కురిసింది, అది 8.2. అలాగే అంబర్పేటలో 8.2, అంబర్పేటలో కూడా అంబర్పేట ఈ చుట్టుపక్కల ఈ రామంతపూర్ ఏరియాలో కూడా 8.2 సెంటీమీటర్స్ కురిసింది. అలాగే నెక్స్ట్ సరూర్ నగర్ ఏరియాలో అక్కడ 7.7 సెంటీమీటర్స్ కొట్టింది. నెక్స్ట్ ఉప్పల్, బోడుప్పల్, మేడిపల్లి ఆ ఏరియాలో కూడా భారీగానే వర్షం కురిసింది. అక్కడ కూడా 7.5 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ సరూర్ నగర్ ఏరియాలో అంటే ఎల్బీ నగర్ కానీ లేకపోతే అటు చంపాపేట కానీ ఆ ఏరియాలో కూడా ఆల్మోస్ట్ 6.9 వరకు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో అట్లాగే ఈ హిమాయత్ నగర్, కోటి, అలాగే హ్యాబిట్స్ ఈ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. అక్కడ కూడా 5 to 6 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం నమోదైనట్లు ఐఎండీ అధికారులు అయితే ఇప్పటి వరకు చెప్పారు. అలాగే ఓల్డ్ సిటీలో కూడా చార్మినార్ ఏరియాలో కూడా భారీగానే వర్షపాతం నమోదైంది. నెక్స్ట్ సరూర్ నగర్ ఏరియాల్లో, అలాగే ముషీరాబాద్ ఏరియాలో కూడా ఇటు ఉస్మానియా యూనివర్సిటీ కానీ, రామ్ నగర్ కానీ, ఇటు బతుకమ్మకుంట కానీ ఈ ఏరియాలో ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఇటు ఈ ఏరియా అంతా దోమలగూడ ఈ ఏరియా అంతా కూడా భారీగానే వర్షపాతం నమోదైంది. ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం నమోదైంది. ఇదంతా 9 o'clock నుంచి 10 o'clock మధ్య ఈ 1 hour పాటు కురిసిన వర్షపాతం గంటలోనే ఒకే చోట ఆల్మోస్ట్ 8.7 సెంటీమీటర్స్ కురిసిందంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం సిటీలో రోడ్లన్నీ ఎంతవరకు జలమయ్యాయి. అలాగే లో లైన్ ఏరియాల్లో, లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా వరకు రోడ్లపైకి నీళ్లు వచ్చి, అలాగే కాలనీలు, బస్తీల్లోకి నీళ్లు రావడం, అక్కడక్కడ వెహికల్స్ కూడా మునిగిపోవడం, 2 వీలర్స్ కానీ లేకపోతే కార్లు కానీ అవన్నీ కూడా మునిగిపోవడం ఇవన్నీ చూసాం. ఎస్పెషల్లీ మలక్పేట లాంటి ఏరియాల్లో అయితే రోడ్లపైన ఆటోలు పెడితే ఆ ఆటోలు కూడా ముందుకు వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపించాయి. సో మేజర్ గా రోడ్లపైన ఉన్న ట్రాఫిక్ ఎక్కువ వరకు ఇబ్బంది కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9 o'clock వరకు ఇంటెన్సివ్ రెయిన్ అనేది నమోదైంది. సో అప్పటి వరకే సిటీలో చాలా వరకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. సో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే వాళ్ళు కూడా ఆల్రెడీ వెళ్ళిపోతారు. సో మాక్సిమం మనకు పీక్ అవర్స్ అంటే ఈవినింగ్ 5:30, 6 o'clock కి ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయి ఆల్మోస్ట్ 8:30 to 9 o'clock వరకు సిటీలో ట్రాఫిక్ క్లోజ్ అయిపోయి 9 నుంచి రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి. సో 9 తర్వాత వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం తోటి ఎక్కువ ట్రాఫిక్ ఇబ్బంది కాలేదు. కానీ అక్కడక్కడ రోడ్లపైన అయితే చాలా వరకు నీళ్లు నిలిచాయి. సో ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది కాబట్టి, నాన్ స్టాప్ గా కురిసింది కాబట్టి రోడ్లపైకి చాలా ప్లేసెస్ లో నీళ్లు అయితే నిలిచాయి. దాంతో అక్కడక్కడ రోడ్లపై ఉన్న వాళ్ళు మాత్రం చాలా వరకు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు దీంతో పాటు ఇటు జిహెచ్ఎంసీ కూడా ఎప్పటికప్పుడు దీన్ని మానిటర్ చేస్తుంది. ఎందుకంటే ఈ వర్షంతో పాటు ఈదురుగాలు కూడా చాలా ప్లేసెస్ లో చూసాం. 30 to 40 కిలోమీటర్ స్పీడ్ తోటి, విండ్ స్పీడ్ తోటి ఈదురుగాలు వచ్చాయి. ఓవైపు వర్షం, మరోవైపు ఈదురుగాలు. సో ఈదురుగాలతో చాలా కాలనీల్లో చెట్లు కూడా పడిపోయాయి. సో దీంతో జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ కూడా ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 30 to 35 కాల్స్ వచ్చాయని అధికారులు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కంట్రోల్ రూమ్ కి వచ్చే కాల్స్ అన్ని కూడా, కంప్లైంట్స్ అన్ని కూడా ఒకటి నీళ్లు నిలవడం, అలాగే ఆ కాలనీల్లోకి, బస్తీల్లోకి నీళ్లు రావడం ఒకటి, నెక్స్ట్ ఈ చెట్లు పడిపోవడం, ఆ చెట్లను క్లియర్ చేయాలనే ఈ కాంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటి వరకు 30 to 35 కాంప్లైంట్స్ వచ్చాయి 9 o'clock నుంచి. వాటన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అంటే జిహెచ్ఎంసీ కి సంబంధించి కూడా స్పెషల్ మాన్సూన్ టీమ్స్ ను ఇప్పటికే, అంటే
సమ్మర్ ఎండింగ్ టైం ఇది. సో ఈ టైంలోనే అకాల వర్షాలు కూడా కురుస్తున్నాయి కాబట్టి సో ఇప్పటికే స్పెషల్ గా మాన్సూన్ టీమ్స్ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వాళ్ళ కంట్రోల్ రూమ్ కు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా ఎక్కడెక్కడ చెట్లు కూలాయి, ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో వాటర్ నిలుస్తున్నాయి అనే కంప్లైంట్స్ వచ్చిన వెంటనే అక్కడికి వెళ్ళి అడ్రస్ చేస్తున్నారు. అక్కడ చెట్లను తొలగించే పనిలో ఉన్నారు. ఇక మరోవైపు సిటీలో గాలివాన ఎక్కువగా పడింది కాబట్టి ఎవరు కూడా ఇటు బయటికి రావద్దు, అనవసరంగా అవసరం లేని ఈ టైంలో ఎక్కువగా బయటికి రావద్దు అంటూ కూడా అధికారులు చెప్పారు. మరోవైపు ఎక్కడ వర్షం వస్తుంది కదా అని చెట్లున్న ప్లేస్ లో చెట్ల కింద బైక్లు ఆపుకొని ఉండడము, లేకపోతే చెట్ల కింద నిలబడడం లాంటివి చేయొద్దు. ఎందుకంటే గాలి కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి చెట్టు కొమ్మలు విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కార్లు కానీ ఆటోలు కానీ ఎవరు కూడా చెట్ల కింద పార్కింగ్ కూడా పెట్టుకోవద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నారు. సో మరోవైపు ఇక పాత గోడలు కానీ పురాతన బిల్డింగ్స్, శిథిలావస్థలు చేరుకున్న బిల్డింగ్స్ లో కూడా ఎవరు ఉండొద్దు. ఎందుకంటే వర్షం హెవీగా పడుతుంది కాబట్టి అవి నాని కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు ఆ ప్లేసెస్ లో ఉండొద్దంటూ కూడా చెప్తున్నారు. ఇటు మాన్సూన్ టీమ్స్ కి సంబంధించి ఒకవైపు ట్రాఫిక్, అలాగే హైడ్రా, దీంతో పాటు జిహెచ్ఎంసీ ఈ 3 డిపార్ట్మెంట్స్ కలిసి ఒక టీమ్స్ ను కూడా ఏర్పాటు చేశాయి. సో వాళ్ళంతా కంట్రోల్ రూమ్ కి వచ్చిన కంప్లైంట్స్ అన్ని కూడా వీళ్ళంతా కలిసి అడ్రస్ చేస్తున్నారు. ఎక్కడ నీళ్లు నిలిచినా అక్కడికి వెళ్ళి వాటర్ లాగింగ్ ప్లేసెస్ లో నీటిని బయటికి పంపితేనే నెక్స్ట్ ట్రాఫిక్ మూవ్ అయ్యే అవకాశాలు ఉంటుంది. లేకపోతే రోడ్ల మీద నీళ్లుంటే ట్రాఫిక్ అనేది చాలా స్లోగా మూవ్ అవుతుంది, బండ్లు స్లోగా వెళ్తాయి, లేకపోతే రోడ్ల పైన ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ పడతామో కూడా తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ ని ముందుగా క్లియర్ చేస్తే నెక్స్ట్ ట్రాఫిక్ అనేది సాఫీగా సాగుతుంది. కాబట్టి ముందుగా వీటిని రోడ్లపైన ఉన్న నీటిని క్లియర్ చేయడానికి ఎక్కువగా ముందుగా ప్రాధాన్యతనిస్తున్నారు. సో వాటిని క్లియర్ చేసిన తర్వాత నెక్స్ట్ చెట్లు ఎక్కడెక్కడైతే పడిపోయాయో వాటిని క్లియర్ చేసే పనిలో అయితే ప్రస్తుతానికి జిహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అయితే ఉన్నారు. మరోవైపు ప్రస్తుతం 9 o'clock కి స్టార్ట్ అయిన వర్షం ఆల్మోస్ట్ 10 o'clock వరకు చాలా భారీగా కురిసింది. ఆ తర్వాత ప్రస్తుతానికైతే తక్కువ వర్షపాతమే నమోదవుతుంది. వర్షం అయితే తక్కువనే కొడుతున్నా కానీ ఇంకా రోడ్ల పైన గల్లీలో ఉన్న నీళ్ళు అయితే ఇంకా ఎక్కడికి పోలేదు. ఇక మరోవైపు ఐఎండీ అధికారులు అంటే వాతావరణ శాఖ అధికారులు ఈ వర్షం 11 to 11:30 వరకు ఇలాగే జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి ఎవరు కూడా ప్రస్తుతానికైతే బయటికి పోవద్దని చెప్తున్నారు. మరోవైపు పొద్దున వరకు అంటే ఇప్పుడు వర్షపాతం ఇలాగే ఇప్పుడు 9 to 10 o'clock పడిన వర్షపాతం మరొకసారి అట్లాంటి రెయిన్ఫాల్ పొద్దున వరకు నమోదైతే చాలా వరకు సిటీలో ఉన్నటువంటి లో లైన్ ఏరియాలు, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి, బస్తీలోకి, కాలనీలోకి నీళ్లు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే ఉన్న వాటర్ అయితే ప్రస్తుతానికి మార్నింగ్ వరకు వర్షం పడకపోతే అవి ఆల్మోస్ట్ క్లియర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ ఇదే మళ్ళీ రిపీట్ అయితే మాత్రం తప్పకుండా సిటీలో పబ్లిక్ ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. సో దీనికి గాను ఇప్పటికే గవర్నమెంట్ ఈ రోజు సీఎం కూడా దీనిపైన రివ్యూ చేశాడు. దీనికి సంబంధించి ఎక్కడికక్కడ అంటే జిల్లాలతో పాటు జిహెచ్ఎంసీ కూడా ఇటు ఎస్డీఆర్ఎఫ్, డిఆర్ఎఫ్ తో పాటు నెక్స్ట్ హైడ్రా టీమ్స్ కూడా హైదరాబాద్ లో అవైలబుల్ గా ఉంటాయి. ఒకవేళ అవసరమైతే ఆ టీమ్స్ ను కూడా దించే అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే అంతవరకు సిచ్యువేషన్ అయితే పోలేదు. ఒకవేళ వర్షం మళ్ళీ ఇలాగే ఇప్పుడు గంట సేపు కొట్టిన వర్షం మళ్ళీ పడితే సిటీలో పబ్లిక్ అయితే మార్నింగ్ వరకు చాలా ఇబ్బందులు పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. చంద్రిక, థ్యాంక్ యూ సదా. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. 5 రోజులు ఈదురుగాళ్లతో కూడిన భారీ వానలు పడే ఛాన్స్ ఉందన్నారు. ఇదివరకే అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఆవర్తనంతో గ్రేటర్ హైదరాబాద్లో వర్షాలు కురిశాయి. ఎల్బీనగర్, కొత్తపేట, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, చాదర్ఘాట్, ఎంజీబీఎస్, కోటి, కాచిగూడ, సికింద్రాబాద్, బషీర్బాగ్లో వాన కురిసింది. కుకట్పల్లి, కేపీహెచ్పీ కాలనీ, జేఎన్టీయూ, ముసాపేట్, బాలానగర్, ఇబ్రహీంపట్నం, ఆమ్జల్లోనూ వర్షం పడింది. అధికారులు అలర్ట్గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టాలన్నారు.
రోడ్లపై నీరు నిల్వ కాకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సీఎస్ను ఆదేశించారు సీఎం రేవంత్. ఐదు రోజులు వర్షాలు ఉంటాయని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయన్నారు. రోడ్లపైకి వరద రావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సిటీలో కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తీర ప్రాంతాల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ రేపు విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. దీంతో 15 జిల్లాలకు భారీ రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. ఒక ఉపరితల చక్రవాత ఆవర్తనం నడుస్తోంది. ఇది అప్ టు ట్రోపోస్ఫిరిక్ లెవెల్స్ వరకు కూడా వ్యాపించి ఉంది. ఇది రాగల 12 గంటల్లో కొంచెం బలపడి ఒక అల్పపీడన ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత 36 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ ప్రాంతం నుంచి మనకి కోస్తా ఆంధ్ర తీరానికి ఒక ద్రోణి ఒకటి ఏర్పడింది. ఈ ద్రోణి వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ మాయిశ్చర్ మనకి ఇప్పుడు ఈ భూభాగంలోకి ప్రవేశించి మనకి మేఘాలు ఏర్పడటం, వర్షాలు పడటానికి స్పష్టమైన అవకాశం ఉంటుంది. దీనివల్ల ఈ రోజు రేపు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని మనం వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. నగరంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా వడగళ్ల వర్షం పడింది. పెద్ద పెద్ద వడగళ్లు విమానంపై పడ్డాయి. వడగళ్ల దెబ్బకు విమానం ముందు భాగం గాల్లోనే ధ్వంసమైంది. విమానంలో 220 మందికి పైగా ప్రయాణికులుండగా ఈ ఘటన జరిగింది. పైలట్తో పాటు క్యాబిన్ క్రూ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణికులకు అత్యంత భయానక అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగా వడగళ్ల వర్షం పడింది. పెద్ద పెద్ద వడగళ్లు విమానంపై పడ్డాయి. వడగళ్ల దెబ్బకు విమానం ముందు భాగం గాల్లోనే ధ్వంసమైంది. విమానంలో 220 మందికి పైగా ప్రయాణికులుండగా ఈ ఘటన జరిగింది. పైలట్తో పాటు క్యాబిన్ క్రూ అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికులకు ధైర్యం చెప్పారు. శ్రీనగర్ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.